విశ్వకర్మ భగవానుని యొక్క జన్మదిన సందర్భంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించేటువంటి పరంపర ఏదైతున్నదో ఇప్పుడు ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ స్థలంలో ఇక్కడ ఈ యజ్ఞ మహోత్సవాలని నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క విశ్వకర్మ భగవానుడి జన్మదినంతో పాటు ఈ దేశ ప్రధానమంత్రి, ప్రపంచం మెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం కూడా ఇదే రోజు కాబట్టి మూడవది తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రాలు పీల్చుకున్నటువంటి దినం 17th సెప్టెంబర్. 3 పర్వదినాలు ఈరోజు రావడం ఈ ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి ఇది ఒక గర్వకారణం. ఈ యజ్ఞ మహోత్సవం ఇది విశ్వశాంతికి చేసేటువంటి యజ్ఞం. వాళ్ళ జన్మించినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచం ఖ్యాతి గడించి భారతదేశానికి గొప్ప పేరు తెచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు 17th సెప్టెంబర్ నిజాం నిరంకుశ రాజ్యం నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా ఇవాళ ఇక్కడ ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రాలతోటి ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నారు. కాబట్టి విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు, నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు. ఏదైతే విమోచన దినం తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వకర్మల యొక్క కష్టాలు, బాధలు తొలగాలని చెప్పి ఆ విశ్వకర్మ భగవాన్ని స్మరిస్తూ అనేక సమస్యలు ఉన్నాయి. విశ్వకర్మలకు ఇండ్లు లేవు, విశ్వకర్మలకు పనిముట్లు లేవు, విశ్వకర్మలకు లోన్లు లేవు, విశ్వకర్మల మీద ఉన్నటువంటి మిషన్ల మీద ఆంక్షలు. అయితే కేంద్ర ప్రభుత్వం లైసెన్సు లేకున్నా ఫారెస్ట్కు 10 కిలోమీటర్ల దూరం ఉంటే వితౌట్ లైసెన్స్ తోటి కర్రకోత మిషన్లు పెట్టుకోవచ్చని కేంద్రం ఆర్డర్ ఇస్తే 4 సంవత్సరాలు అయింది. ఆ ఫైల్ చూస్తలేదు ఈ ప్రభుత్వం, వాళ్ళకు న్యాయం చేస్తలేదు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. రెండవది, చాలా మటుకు ఇల్లు లేనటువంటి వాళ్ళు విశ్వకర్మలు ఉన్నారు. డబల్ బెడ్రూమ్లలో మా పర్సెంటేజ్ లేదు, మాకొక్కరికి ఇల్లు వచ్చినటువంటిది కూడా లేదు. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. మాకు అవసరాలకు లోన్లు, మా అవసరాలకు పనిముట్లు, మా అవసరాలకు ఇండ్లు కేటాయించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.